ప్రైజ్ ద లార్డ్. శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. ఈ రోజు దేవుని వాక్యము మనకై చూపిన దేవుని ప్రేమ ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. గుడ్ ఫ్రైడే అనేది బాధను గుర్తు చేసే రోజు మాత్రమే కాదు, అది దేవుని అపారమైన ప్రేమను తెలియజేసే రోజు. ఈ రోజున యేసుక్రీస్తు మన పాపాల కొరకు శిలువపై తన ప్రాణాన్ని అర్పించారు. మనము అర్హులు కాకపోయినా యేసు మన కొరకు బాధను అనుభవించారు. ఆయన గాయాలు మనకు స్వస్థతకు, ఆయన మరణం మనకు జీవానికి మార్గమయ్యింది. శిలువ మనకు ఒక గొప్ప సందేశం చెప్తుంది. దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. మన పాపాలకు క్షమాపణ ఉంది. శిలువ మనకు వినయాన్ని నేర్పిస్తుంది. శిలువ మనకు క్షమించటం నేర్పిస్తుంది. శిలువ మనకు ప్రేమించటం నేర్పిస్తుంది. మన జీవితంలో యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా పాపాన్ని విడిచి నీతి మార్గంలో నడవాలి. ఆయన రక్తం వృధా కాకుండా ఆయనకు ఇష్టమైన జీవితాన్ని గడపాలి. ప్రభువా, నీ ప్రేమను అంగీకరిస్తున్నాము, నా జీవితం నీకే అర్పిస్తున్నాను అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా? ప్రార్థన. ప్రభువైన యేసు, నీ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయండి. నీ ప్రేమలో జీవించున్నట్లు మమ్ములను బలపరిచి, మా జీవితాలు నీకు మహిమ కలిగించున్నట్లుగా మమ్ములను మార్చుమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.